నేను మరిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం మహంకార గుండెల్లో జెండను దింపాం పాడి పంటల సేద్యానివో నా తుంబల నాగన్నో ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. మనం ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి మన చిరకాల స్వప్నం కేటాయించడం నిజంగా చెప్తున్నా సార్, మా పూర్వజుల సుకృతం. ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో దానిలో భాగంగా ఇవాళ ఖమ్మం స్టేషన్ రోడ్ లోని ఈ అడ్డంకులని మంత్రి గారు, అదే విధంగా కమిషనర్ గారు, మన నగరం ఏదో దుకాణాలు కానివ్వండి, నివాస గృహాలు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేసి వాళ్ళకి ప్రభుత్వం చెబితే ఆ అధికారి ఏం చేస్తారంటే రోడ్డు వైండింగ్ మీద మాత్రం దృష్టి తెలుస్తారు. ఉన్నప్పుడు పైన ఉన్నటువంటి అధికారం ఏది చెప్తే అదే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వింటారు. కానీ మనకు దొరికినటువంటి అధికారి అంటే మన ఖమ్మం నగరానికి ఈ నగరానికి దశా దిశ చూపించే నాయకుడు కాబట్టి ప్రియమైన డివిజన్ ప్రజలు, ముఖ్యంగా షాప్ యజమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. మీ త్యాగం వల్ల, మీ అనుమతి వల్ల మీరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు మీరు పడుతున్నటువంటి కష్టాలను గమనించి మనం ప్రభుత్వం చెప్పిన మాట వింటే మనకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పి నమ్మి కమిషనర్ గారి మాట ప్రకారంగా ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెకేట్ చేయటమే కాకుండా మీ షాపులు వచ్చేదాకా మీకు ప్రత్యామ్నాయంతో పాటు పర్మనెంట్ షాపులు కట్టించిద్దామని చెప్పి కమిషనర్ గారు 2 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయటం, శంకుస్థాపన చేసుకున్నాం. వెంటనే కూడా అది నిర్మాణం జరగాలి. అభిషేక్కి త్వరగా వాళ్ళకి మళ్ళీ ఎమ్మటే ఆ షాప్ ల్యాండ్ ఓవర్ చేయాలి. అదేవిధంగా ఈ పక్క కొట్టినట్టు కనపడుతుంది కానీ ఆ పక్క కొట్టినట్టు కనపడట్లా. మరి ఆ పక్క కూడా మొదలు పెట్టాలి. ఇటు కూడా రోడ్డు శాంక్షన్ చేశాము. ఇది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి వర్క్ అటు కూడా స్టార్ట్ చేయాలి. కాబట్టి దయచేసి అటు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి కొట్టలేదు, ఇటు చిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి కొట్టారంటే నువ్వు బదనాం అయిపోతుంది. నేను ఎంపీ గారికి చెప్పాను, ఎంపీ గారికి ముందు కొట్టేయండి. ఓకే, నేను ఇప్పుడు కూడా మాట్లాడతాను. ముందు ఎంపీ గారిది మొదలు పెట్టండి. వాళ్ళు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోమనండి రేపు ఎల్లుంట్లో. కాబట్టి దయచేసి టౌన్లో ఇవాళ కమాన్ బజార్ నుంచి జింజరాల రాజేష్ గారి భార్య ఫోన్ చేసింది. మేము అందరితోటి సంతకాలు పెట్టించాం, మా రోడ్డు కూడా ఎడల్పు చేయండి అని చెప్పి ఆమె గారు ఫోన్ చేసింది. అమ్మ అందరూ ఒప్పుకుంటే చేస్తాను తల్లి, కమిషనర్ గారికి ఈరోజు వస్తున్నా చెప్తానని చెప్పాను. కమాన్ బజార్ కూడా నోట్ చేసుకోండి. ప్రజలు ఎక్కడ అడిగితే అక్కడ మాది వెడల్పు చేయండి అని అంటే మనకు ఖర్చు అయినా కూడా వెంటనే వైడెన్ చేయడంతో పాటు రోడ్డు కూడా నీట్గా వేసి ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. పగలగొట్టి అక్కడ వదిలేయటం కాదు. వాళ్ళు కూడా రేపు చూడండి, ఈ పగలగొట్టి అన్నీ కూడా మోడల్గా మంచి ఎలివేషన్ తోటి వస్తాయి ఈ రూములన్నీ. నీకు హైదరాబాద్ కంటే రైల్వే లైన్ రోడ్డు
షాపులు మంచి మొక్క. కాబట్టి దయచేసి పగలగొట్టిన వాళ్ళకి ఇంకా లాభం, ఎందుకంటే ఇంకా వ్యాపారం పెరుగుద్ది. కాబట్టి దయచేసి ప్రజలకి సౌకర్యం, వ్యాపారానికి సౌకర్యం. రైల్వే స్టేషన్ రోడ్డు కాబట్టి నిత్యం రద్దీతో ఉండే ఈ రోడ్డు ఎంత ఎడలుపుంటే అంత. అసలు నేనైతే ఇంకొక 20 అడుగులు కొట్టియాలని, అయినా సరే మీరు అందరూ ఒప్పుకున్నారు కాబట్టి సరే కానివ్వమని చెప్పిన. ఎంత ఎడలుపుంటే అంత మీకు ఆదాయంతో పాటు ఆనందంతో పాటు అందరికీ కూడా సౌకర్యం ఉంటుంది. దయచేసి రోడ్లు ఎడల్పు చేసుకోండి. ఎంత రోడ్లు ఎడల్పు చేసుకుంటే ఆ రోడ్లోనున్నటువంటి వాళ్ళకే మార్కెటింగ్ వస్తుంది, వ్యాపారం వస్తుంది, లాభాలు వస్తాయి. ప్రజలు కూడా అక్కడికి వెళ్తే పార్కింగ్ లేదు, మా మోటార్ సైకిల్ కూడా పెట్టలేము. ఇందాక దీపక్ గారు చెప్పినట్టుగా అక్కడ రద్దీ ఉంటుంది, నుంచోటానికి లేదు, ఎక్కడన్నా బయటికి వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటారు. మీ సరుకు మంచిదైనా కూడా మీ దగ్గరికి రారు. కాబట్టి ఎడలుపుంటే మీ దగ్గరికే వస్తారు. రైల్వే రోడ్లో మంచి సరుకు దొరుకుద్ది అంటే మీ దగ్గరికే వస్తారు. కాబట్టి ఆ రకంగా ఖమ్మానికి ఎంత వీలైతే అంత అభిషేక్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ముందుకెళ్తున్నారు. కార్పొరేటర్లు కూడా ఎవరైతే రోడ్లు ఎడల్పు చేస్తారో వాళ్లే గెలుస్తారు, అది కూడా చెప్తున్నా. ఎడల్పు చేయకపోతే వాళ్ళ కథ ఇంతే. అది కూడా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నా. ప్రజలు ఒప్పించి కావాలన్నప్పుడు ఆ రోడ్డు ఎడల్పు చేసిన కార్పొరేటర్కి ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ సౌకర్యాన్ని, ఆ యొక్క సౌలభ్యాన్ని చూసిన తర్వాత మంచి పని చేశారు అని చెప్పి రేపు ఫాతిమా గారికి ఎక్కువ ఓట్లు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ దాన్ని గమనించాలి. ముఖ్యంగా షాప్ ఓనర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.